చిత్రసీమలో వారసులు వెండితెర మీద వెలుగొందడం అనేది మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. అలాగని సామాన్యులు సినీ రంగంలో నిలదొక్కోవడం అంత సులభం కాదు. వీళ్ళకు సినిమా ఛాన్సులు రావడమే కష్టంగా ఉంటుంది. అటువంటిది వాళ్ళు వచ్చిన పాత్రను చేసుకుంటూ పోవడం తప్ప ప్రయోగాలు చేయలేరు. అయితే సినీ కుటుంబానికి చెందిన వాళ్ళు ఈ వెండితెర మీదకి వస్తే మాత్రం వాళ్ళు నచ్చిన సినిమాను చేస్తూనే పోతారు. వాళ్ళ హిట్ వచ్చేంత వరకు ప్రయత్నాలు చేసే అవకాశం వాళ్ళకు ఉంది. అలాగని వాళ్ళకి హిట్ కొట్టింది కదా అని వారసులైనంత మాత్రాన సినీ ప్రేక్షకుల మనసుల్లో వాళ్ళు తిరగని ముద్ర వేయకపోతే మాత్రం వాళ్ళు సినీ రంగంలో నిలదొక్కోవడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో మన ఇటీవల కుర్రకారు హీరోలు కొంతమంది సినీ రంగానికి వచ్చి తలక్కున మెరిశారు, అంతులోనే మాయమైపోయారు. ఇంతగా కుర్రకారు హీరోలు ఎవరు, ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు తదితర అంశాలను ప్రస్తుతం తెలుసుకుందాం. సినిమాలలో హీరోగా నెగ్గుకు రావడం అంత తేలికైన విషయం కాదు. ఇక్కడ సామాన్యుడు ప్రయత్నాలు మాత్రమే చేయగలడు, ప్రయోగాలు చేయలేడు. అందువల్ల వచ్చిన పాత్రలను ఒప్పేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే సినిమా నేపథ్యంలో ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వారికి ఒక వెసులుబాటు ఉంటుంది. నచ్చిన కథనే ఓకే చేసుకోవచ్చు, హిట్టు పడే వరకు తాపిగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత అడుగు వేయాలంటే మాత్రం ఆడియన్స్ ఆమోదం వద్ద ఉండవలసిందే. ఫ్యామిలీ నుంచి ఒకరు సినిమా ఫీల్డ్ వెళ్ళి సక్సెస్ అయితే ఆ తర్వాత వారు కూడా ఆ మార్గం దిశగా అడుగులు వేయడం సహజం. అలా వచ్చిన హీరోగా ఆనంద్ దేవరకొండ కనిపిస్తాడు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ముందుగానే కొంత క్రేజ్ సంపాదించుకున్న ఆనంద్ దేవరకొండ దురసారి సినిమాతో ఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి గ్యాప్ రాకుండా ముందుకు వెళ్ళాడు. బేబీ సినిమాతో హిట్ కొట్టాడు గాని ఆ క్రెడిట్ అంతా హీరోయిన్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. తర్వాత ప్రాజెక్టులుగా ఏమేం లైన్ లో పెట్టాడో తెలియదు. ఈ కుర్ర హీరో ప్రస్తుతం మనకు తెర మీద కనిపించడం లేదు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగు పెడదామే అనుకుంటున్న సమయంలోనే ఆయన తమ్ముడు గణేష్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. స్వాతి ముత్యం, నేను స్టూడెంట్ సార్ సినిమాలు చేశాడు. ఈ కుర్రాడు కుదురుగా బాగానే ఉన్నాడని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ తర్వాత ప్రాజెక్టుల గురించి సందడి కనిపించడం లేదు. ఇతను కూడా ప్రస్తుతం వెండితెర మీద కనిపించడం లేదు. ఇక శ్రీహరి తనయుడు మేఘాంశ్ కూడా హీరోగా రాజ్దూత్ తోనే సరిపెట్టాడు. కుర్రాడి పర్సనాలిటీ, లుక్ చూస్తే యంగ్ విలన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి ఈ శ్రీహరి కొడుకు మేఘాంశ్ ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంటాడా, మళ్ళీ వెండితెరపై కనిపిస్తాడా? అసలు ఈ కుర్ర హీరోలు ఎవరు కూడా ఇప్పుడు మనకు వెండితెర మీద కనిపించకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి కుర్రకారు ప్రస్తుతం ఏం చేస్తున్నట్లు, వాళ్ళు ఏమైనట్లు అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే వాళ్ళు తిరిగి వెండితెర మీద ఒక్కసారి తలక్కుమనక తప్పదు. లేదంటే వాళ్ళని ప్రేక్షకులకు మర్చిపోవడం ఖాయం.